ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, పోలింగ్ శాతాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలిచ్చారు. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు సీఈసీ. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేసే అవకాశం లేదని కోర్టులు ఇప్పటికే 42 సార్లు తీర్పులు చెప్పాయన్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, పోలింగ్ శాతాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలిచ్చారు. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు సీఈసీ. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేసే అవకాశం లేదని కోర్టులు ఇప్పటికే 42 సార్లు తీర్పులు చెప్పాయన్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్.